హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏపీటెక్. ఈ వీడియోలో నేను CMOS ఇన్వర్టర్ డయాగ్రామ్ని ట్యానర్ టూల్ చేసి ఇన్పుట్ ఇచ్చి అవుట్పుట్ని ఎలా వెరిఫై చేయాలో చూద్దాము. ఫ్రెండ్స్, ఇక్కడ CMOS ఇన్వర్టర్ని మనం CMOS నాట్ గెట్ అని కూడా కాల్ చేయొచ్చు. ముందుగా ఇక్కడ మనము ఏదో ఒక లొకేషన్లో ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ చేసుకోవాలి. అయితే నేను ఇక్కడ డెస్క్టాప్ లొకేషన్ సెలెక్ట్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేసి నెక్స్ట్ ఇక్కడ న్యూని క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ ఫోల్డర్ని క్లిక్ చేసుకోవాలి. ఇప్పుడు ఫోల్డర్కి ఒక నేమ్ ఇవ్వాలి. సో ఆ నేమ్ వచ్చి నేను ఏపీటెక్ అని టైప్ చేసుకున్నాను. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, నేను డెస్క్టాప్ లొకేషన్లో ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నాను. ఆ ఫోల్డర్ నేమ్ వచ్చి ఏపీటెక్ అని ఎంటర్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ చూడండి, మనం ఫస్ట్ ఇక్కడ ఎడిట్ ఉంది కదా, ఈ సాఫ్ట్వేర్ని మనం ఓపెన్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ చూడండి, మనం లెఫ్ట్ సైడ్ ఫైల్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ న్యూని క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ న్యూ డిజైన్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో అగైన్ ఇక్కడ చూడండి, క్రియేట్ ఇన్ ఫోల్డర్ ఉంది కదా, ఇక్కడ మనకి రైట్ సైడ్ బ్రౌజ్ బటన్ ఒకటి ఉంది, 3 డాట్స్, దీన్ని క్లిక్ చేసుకోవాలి. అగైన్ ఇక్కడ మనం డెస్క్టాప్ లొకేషన్లో ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నాం కదా, ఫస్ట్ డెస్క్టాప్ని క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ మన ఫోల్డర్ నేమ్ వచ్చి ఏపీటెక్ కాబట్టి ఈ ఫోల్డర్ని సెలెక్ట్ చేసి నెక్స్ట్ ఇక్కడ ఓకే బటన్ని క్లిక్ చేసుకోవాలి. సో అగైన్ ఇక్కడ మనం డిజైన్ నేమ్ ఇవ్వాలి కాబట్టి నేను ఇక్కడ VLSI ల్యాబ్ అని టైప్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఓకే బటన్ని క్లిక్ చేసుకున్నాను. సో అగైన్ ఇక్కడ చూడండి, మనకి లెఫ్ట్ సైడ్ VLSI ల్యాబ్ అని మనం క్రియేట్ చేసుకున్న డిజైన్ నేమ్ ఏదైతే ఉంటుందో ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. సో అగైన్ ఇక్కడ చూడండి, నేను ఈ పర్టికులర్ ట్యానర్ టూల్ ఎడిట్ని మినిమైజ్ చేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, నేను ఈ పర్టికులర్ ట్యానర్ టూల్ సంబంధించిన లైబ్రరీ ఫైల్స్ అన్నీ నేను ఇక్కడ D డ్రైవ్లో కాపీ చేసుకున్నాను. కాబట్టి మై కంప్యూటర్ని ఓపెన్ చేసి ఇక్కడ D డ్రైవ్ చూసారా, దీన్ని క్లిక్ చేసుకుని ఇక్కడ చూడండి, ఈ ట్యానర్ టూల్ సంబంధించిన లైబ్రరీ ఫైల్స్ అన్నీ ఇక్కడ కాపీ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ నుంచి నేను ఆ పర్టికులర్ లైబ్రరీ ఫైల్స్ అనేటివి యాక్సెస్ చేసుకుంటున్నాను. సో అగైన్ ఇక్కడ చూడండి, నేను ఈ మై కంప్యూటర్ని క్లోజ్ చేసేసాను. తర్వాత ఇక్కడ చూడండి, ఎడిట్ ఉంది కదా, దీన్ని మ్యాక్సిమైజ్ చేసుకున్నాను. సో నెక్స్ట్ ఇక్కడ మనం లైబ్రరీ ఫైల్స్ యాడ్ చేయాలి కాబట్టి ఇక్కడ లైబ్రరీస్ దగ్గర యాడ్ బటన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ రైట్ సైడ్ బ్రౌజ్ బటన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకునేసి ఇప్పుడు మన లైబ్రరీ ఫైల్స్ అన్నీ D డ్రైవ్లో ఉంది కాబట్టి ఫస్ట్ దిస్ PC ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ D డ్రైవ్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ lib14 ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ లైబ్రరీస్ ఉన్నాయి కదా, దీన్ని క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఆల్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఆల్ అంటే ఇక్కడ మనకి టైప్ వచ్చి ట్యానర్ డిజైన్ అనేసి ఉంటుంది, దీన్ని సెలెక్ట్ చేసి నెక్స్ట్ ఇక్కడ ఓపెన్ని క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఓకే బటన్ని క్లిక్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మనకి లెఫ్ట్ సైడ్ ఓవరాల్గా మనం ఈ లైబ్రరీ ఫైల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఇక్కడ లోడ్ అయ్యేట్టుగా ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మన ఫైల్ నేమ్ వచ్చి VLSI ల్యాబ్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, టాప్ సెల్ని క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ న్యూ వ్యూని క్లిక్ చేసుకోవాలి. సో అగైన్ ఇక్కడ చూడండి, మనకి డిజైన్ నేమ్ వచ్చి VLSI ల్యాబ్ కాబట్టి యాస్టేజ్కి అలానే ఉంచేసేయండి. నెక్స్ట్ ఇక్కడ సెల్ టైప్ వచ్చి మనం ఏదైతే క్రియేట్ చేసుకోవాలనుకున్న సర్క్యూట్ ఏదైతే ఉంటుందో ఆ నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. అయితే ఇక్కడ చూడండి, నేను నాట్ గేట్ అని టైప్ చేసుకున్నాను. అయితే ఇక్కడ మనం స్పేస్ అనేది ఏమి ఇవ్వకూడదు. నెక్స్ట్ ఇక్కడ వ్యూ టైప్ వచ్చి స్కిమాటిక్ యాస్టేజ్కి అలానే ఉంచాలి. నెక్స్ట్ ఇక్కడ ఓకే బటన్ క్లిక్ చేసుకోవాలి. అగైన్ ఇక్కడ చూడండి, మనకి సర్క్యూట్ డిజైన్ చేయడానికి ఎడిట్ విండో అనేది ఓపెన్ అవుతుంది. ఇది కంప్లీట్గా బ్లాక్ కలర్లో ఉంటుంది. ఫస్ట్ దీన్ని మ్యాక్సిమైజ్ చేసుకుందాం. సో తర్వాత ఇక్కడ చూడండి, మన మౌస్లో స్క్రోల్ డౌన్ చేసుకోవాలి. అంటే రివర్స్లో మనం రొటేట్ చేసినట్లయితే ఈ విధంగా మనకి డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనం కాంపోనెంట్స్ ఏవైతే యాక్సెస్ చేయాలనుకుంటావో ఈ పర్టికులర్ లైబ్రరీ ఫైల్స్ నుంచి మనం యాక్సెస్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనం స్పైస్ ఎలిమెంట్స్ని కానీ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకి వోల్టేజ్ సోర్సు ఇలాంటివి మనం యాక్సెస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డివైజెస్ని క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ కెపాసిటర్, డయోడు, ఇండక్టరు, ఎన్ఫెట్,
ఎన్మాస్ఫెట్, ఎన్మాస్, ఎన్పిఎన్, పీఫెట్, పీమాస్ఫెట్, పీమాస్, పిఎన్పి రెసిస్టర్, ఈ కాంపోనెంట్స్ అన్నిటిని మనం ఇక్కడ యాక్సెస్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ మిస్లేనియస్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకి గ్రౌండ్, విడిడి, విఈ, విఎస్ఎస్ ఇలా మనకి కొన్ని కనెక్షన్స్ అనేటివి ఇక్కడ ఉంటాయి. వీటి నుంచి మనం యాక్సెస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ స్క్రోల్ డౌన్ చేసి అగైన్ ఇక్కడ స్పైస్ కమాండ్స్ ఉన్నాయి కదా, దీన్ని క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకు మెయిన్ కావాల్సినవి ఏంటంటే ప్రింట్ కరెంటు, ప్రింట్ వోల్టేజు, ఇలాంటివి ఏ అయితే ఉంటాయో వీటిని మనం యాక్సెస్ చేసుకోవచ్చు. అంటే వీటిని వచ్చేసి మనము ఏదైతే మనం డిస్ప్లే చేయాలనుకుంటావో అవన్నీ వీటిని వచ్చేసి మనం డిస్ప్లే చేసుకోవచ్చు. అగైన్ ఇక్కడ చూడండి, నేను డివైజెస్ని క్లిక్ చేసి ఇప్పుడు ఒకసారి చూడండి, నేను పీమాస్ ట్రాన్సిస్టర్ని ఇక్కడ కాపీ చేయాలనుకున్నాను కాబట్టి దీన్ని సెలెక్ట్ చేసి నెక్స్ట్ ఇక్కడ ఇన్స్టెన్స్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకున్నట్లయితే ఆ కాంపోనెంట్ అనేది మనం ఇక్కడ కాపీ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, దీనికి సంబంధించిన ప్రాపర్టీస్ అనేది ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. వాటిని ఏమైనా చేంజ్ చేయాలనుకుంటే ఇక్కడ మనం చేంజ్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ చూడండి, నేను ఫస్ట్ ఒక పీమాస్ ట్రాన్సిస్టర్ కాపీ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ చూడండి, మనం వేరేది కూడా కాపీ చేయాలనుకుంటే దీన్ని ఇక్కడ క్లిక్ చేసి మనం కాపీ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఒకవేళ దీన్ని ఎగ్జిట్ అవ్వాలనుకుంటే మనం మన కీబోర్డ్లో ఎస్కేప్ బటన్ అని క్లిక్ చేసుకోవాలి, లేదా ఇక్కడ డన్ బటన్ అని క్లిక్ చేసుకోవాలి. సో అగైన్ ఇక్కడ చూడండి, నేను ఈ పర్టికులర్ కాంపోనెంట్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను కదా. ఒకవేళ ఇప్పుడు ఈ పర్టికులర్ కాంపోనెంట్ని రొటేట్ చేయాలనుకుంటే ఫస్ట్ ఆ కాంపోనెంట్ సెలెక్ట్ చేసి ఇక్కడ మన కీబోర్డ్లో ఆర్ బటన్ ప్రెస్ చేసినట్లయితే ఇలా మనకి రొటేట్ అవుతూ ఉంటుంది. ఒకవేళ మనకి దీన్ని హార్జాంటల్ ఫ్లిప్ చేయాలనుకుంటే మన కీబోర్డ్లో హెచ్ బటన్ క్లిక్ చేసినట్లయితే హార్జాంటల్ ఫ్లిప్ అనేది జరుగుతూ ఉంటుంది. ఒకవేళ ఈ కాంపోనెంట్ని వర్టికల్ ఫ్లిప్ చేయాలనుకుంటే మన కీబోర్డ్లో వి బటన్ను ప్రెస్ చేసుకోవాలి. సో అగైన్ ఇక్కడ చూడండి, మనం ప్రీవియస్గా పోవాలనుకుంటే మన కీబోర్డ్లో కంట్రోల్ జెడ్ ప్రెస్ అయినట్లయితే ప్రీవియస్గా అది చేంజ్ అవుతూ ఉంటుంది. ఒకవేళ మనం దీన్ని సేవ్ చేయాలనుకుంటే కంట్రోల్ ఎస్ ప్రెస్ అయినట్లయితే ఆటోమేటిక్గా అది సేవ్ అయిపోతూ ఉంటుంది. సో ఈ విధంగా కొన్ని పారామీటర్స్ వచ్చేసి మనం చేంజ్ చేసుకోవచ్చు. అగైన్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఒకవేళ మనము దీన్ని మూవ్ చేయాలనుకుంటే ఇక్కడ మూవ్ చేయలేం కాబట్టి ఫస్ట్ దీన్ని సెలెక్ట్ చేసి మన మౌస్లో మిడిల్ స్క్రోల్ బటన్ ఉంది కదా, దీన్ని ప్రెస్ చేసి ఎలా కావాలంటే అలా మూవ్ చేసుకోవచ్చు. అంతేగాని స్క్రోల్ బటన్ని స్క్రోల్ చేయకూడదు, అంటే ఫార్వర్డ్ కానీ బ్యాక్వర్డ్ కానీ మనం చేయకూడదు. జస్ట్ అంటే మౌస్లో మిడిల్ స్క్రోల్ బటన్ని క్లిక్ చేసి మనం ఎలా కావాలంటే అలా ఈ కాంపోనెంట్ని మనం మూవ్ చేసుకోవచ్చు. లేదా మన కీబోర్డ్లో కంట్రోల్ సి, కంట్రోల్ ఎక్స్ తర్వాత కంట్రోల్ వి ప్రెస్ అయినట్లయితే మనం దీన్ని కూడా ఇలా మూవ్ చేసుకోవచ్చు. సో అగైన్ ఇక్కడ చూడండి, నేను ఇప్పుడు సిమాస్ ఇన్వర్టర్ని డిజైన్ చేయాలనుకున్నాను కాబట్టి ఫస్ట్ నేను ఇక్కడ ఒక పీమాస్ నాకు వద్దనుకున్నాను కాబట్టి ఆ కాంపోనెంట్ సెలెక్ట్ చేసి మన కీబోర్డ్లో డిలీట్ బటన్ ప్రెస్ అయినట్లయితే డిలీట్ అవుతుంది. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఆల్రెడీ నేను పీమాస్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను కదా. నెక్స్ట్ ఇక్కడ ఎన్మాస్ ట్రాన్సిస్టర్ని సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ డివైస్ని క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ ఎన్మాస్ని సెలెక్ట్ చేసి నెక్స్ట్ ఇక్కడ ఇన్స్టెన్స్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకునేసి ఇప్పుడు ఎన్మాస్ ట్రాన్సిస్టర్ని ఇక్కడ ప్లేస్ చేసేసాను. సో అగైన్ ఇక్కడ చూడండి, నేను ఇక్కడ డన్ బటన్ క్లిక్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ మనం ఇన్పుట్ని కనెక్ట్ చేయాలి కాబట్టి ఇక్కడ టాప్ మనకి ఇన్పుట్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసి నెక్స్ట్ ఇక్కడ దీన్ని హార్జాంటల్ ఫ్లిప్ చేయాలనుకున్నాను కాబట్టి ఇక్కడ హెచ్ ప్రెస్ చేసుకున్నాను. సో అగైన్ ఇక్కడ చూడండి, నేను ఇక్కడ ప్లేస్ చేసుకున్నాను. సో ఇప్పుడు ఈ పర్టికులర్ ఇన్పుట్ నేమ్ వచ్చి నేను ఇక్కడ ఏ టైప్ చేసి నెక్స్ట్ ఇక్కడ ఓకే బటన్ని క్లిక్ చేసుకున్నాను. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ అవుట్పుట్ కనెక్ట్ చేయాలి కాబట్టి నేను ఇక్కడ అవుట్పుట్ పోర్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని సెలెక్ట్ చేసి సో యాస్టిజ్గా ఇక్కడ ప్లేస్ చేసేసాను. అగైన్ ఇక్కడ చూడండి, నేను ఈ అవుట్పుట్కి వై అని టైప్ చేసుకునేసి నెక్స్ట్ ఇక్కడ ఓకే బటన్ క్లిక్ చేసుకున్నాను. సో అగైన్ ఇక్కడ చూడండి, నేను కనెక్షన్స్ ఇవ్వాలనుకున్నాను కాబట్టి ఇక్కడ మనకి వైర్ బటన్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసి నెక్స్ట్ ఇక్కడ ఈ పర్టికులర్ పీమాస్ డ్రైన్ ఏదైతే ఉంటుందో దాని నుంచి ఎన్మాస్ డ్రైన్కి ఇలా క్లిక్ చేసి కనెక్ట్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ పీమాస్ గేట్ నుంచి ఎన్మాస్ గేట్కి ఇలా కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఇన్పుట్ పోర్ట్ నుంచి ఇక్కడ
గేట్ కంబైనింగ్ పాయింట్ దగ్గర కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ అవుట్పుట్ పోర్ట్ నుంచి నేను ఇక్కడ PMOS NMOS డ్రైన్ పాయింట్కి కనెక్ట్ చేసుకున్నాను. సో అగైన్ ఇక్కడ చూడండి, ఈ పర్టికులర్ వైరు ఎనేబుల్ అయింది కదా, దాన్ని డిజేబుల్ చేయాలనుకుంటే మన కీబోర్డ్లో ఎస్కేప్ బటన్ క్లిక్ చేసుకోవాలి. అగైన్ ఇక్కడ చూడండి, నేను కొంచెం దీన్ని డౌన్ చేయాలనుకున్నాను కాబట్టి ఈ పర్టికులర్ ఏదైతే ఉంటుందో సెలెక్ట్ చేసి మౌస్ క్లిక్తో కిందకి మూవ్ చేసుకున్నాను. సో అగైన్ ఇక్కడ చూడండి, మనం VDD గ్రౌండ్ ఇవ్వాలి కాబట్టి నేను ఇక్కడ మిస్లేనియస్ని క్లిక్ చేసి ఫస్ట్ VDDని సెలెక్ట్ చేసి నెక్స్ట్ ఇక్కడ ఇన్స్టెన్స్ని క్లిక్ చేసి ఇక్కడ VDDని కనెక్ట్ చేసుకున్నాను. అగైన్ ఈ VDD పోర్ట్ని మనం సపరేట్గా కూడా తీసుకోవాలి కాబట్టి ఇలా తీసుకునేసి డన్ బటన్ క్లిక్ చేసుకున్నాను. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, గ్రౌండ్ కనెక్ట్ చేయాలి కాబట్టి నెక్స్ట్ ఇక్కడ మిస్లేనియస్లోనే గ్రౌండ్ కనెక్షన్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసి నెక్స్ట్ ఇక్కడ ఇన్స్టెన్స్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి ఇక్కడ కనెక్ట్ చేసుకున్నాను. సో అగైన్ ఇక్కడ కూడా గ్రౌండ్ ఇవ్వాలి కాబట్టి నేను ఇక్కడ గ్రౌండ్ని కనెక్ట్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ డన్ బటన్ని క్లిక్ చేసుకున్నాను. సో అగైన్ ఇక్కడ చూడండి, నేను వోల్టేజ్ సోర్స్ ఇక్కడ కనెక్ట్ చేయాలనుకున్నాను కాబట్టి అంటే +5 volts కనెక్ట్ చేయాలనుకున్నాను కాబట్టి ఇక్కడ స్పైస్ ఎలిమెంట్స్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ వోల్టేజ్ సోర్స్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ ఇన్స్టెన్స్ని క్లిక్ చేసి ఒకవేళ ఏమన్నా పారామీటర్స్ చేంజ్ చేయాలనుకుంటే ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. నేను 5 volts సెట్ చేయాలనుకున్నాను కాబట్టి డైరెక్ట్గా అలానే ఉంచేసి ఇక్కడ క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ డన్ బటన్ని క్లిక్ చేసుకున్నాను. సో అగైన్ ఇక్కడ చూడండి, నేను వైర్తో కనెక్ట్ చేయాలనుకున్నాను కాబట్టి వైర్ని సెలెక్ట్ చేసి సో ఈ VDD కనెక్షన్ని ఈ PMOS సోర్స్కి కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ NMOS సోర్స్ నుంచి ఇక్కడ గ్రౌండ్ కనెక్షన్ కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఈ వోల్టేజ్ సోర్సు ఈ VDDకి కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఈ వోల్టేజ్ సోర్స్ నెగిటివ్ టర్మినల్ వచ్చి ఇక్కడ గ్రౌండ్కి కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ మనం ఇన్పుట్ వోల్టేజ్ అనేది బిట్ ప్యాటర్న్తో ఇవ్వాలి కాబట్టి నేను ఇక్కడ స్పైస్ ఎలిమెంట్స్ని క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ వోల్టేజ్ సోర్స్ ఉంది కదా, ఇక్కడ సెలెక్ట్ చేసి నెక్స్ట్ ఇక్కడ ఇన్స్టెన్స్ని క్లిక్ చేసి సో అగైన్ ఇక్కడ చూడండి, ఇంటర్ఫేస్ వచ్చి ఇక్కడ డిఫాల్ట్గా DC ఉంది కదా, ఇక్కడ యారోని క్లిక్ చేసి నెక్స్ట్ స్క్రోల్ అప్ చేసి ఇక్కడ బిట్ని సెలెక్ట్ చేసి నెక్స్ట్ ఇక్కడ స్క్రోల్ డౌన్ చేసి ఇక్కడ బిట్ ప్యాటర్న్ కూడా డబుల్ క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ డిలీట్ బటన్ క్లిక్ చేసి ఇప్పుడు నేను బిట్ ప్యాటర్న్ అనేది 10101010 ఒక 8 వాల్యూస్ తీసుకునేసి నెక్స్ట్ ఇక్కడ కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ డన్ బటన్ క్లిక్ చేసుకున్నాను. సో అగైన్ ఇక్కడ చూడండి, నేను వైర్ని సెలెక్ట్ చేసి నెక్స్ట్ ఇక్కడ ఈ పర్టికులర్ బిట్ ప్యాటర్న్ నెగిటివ్ టర్మినల్ నుంచి ఇక్కడ క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ గ్రౌండ్కి కనెక్ట్ చేసుకున్నాను. లేదా మనం ఇక్కడ ఈ గ్రౌండ్ కనెక్షన్ కాపీ చేసి ఇక్కడ పెట్టుకోవచ్చు. సో అగైన్ ఇక్కడ చూడండి, నేను ఇక్కడ ప్రింట్ వోల్టేజ్ని కనెక్ట్ చేయాలి కాబట్టి స్పైస్ కమాండ్స్ ఉన్నాయి కదా లెఫ్ట్ సైడ్, దీన్ని క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ స్క్రోల్ డౌన్ చేసి నెక్స్ట్ ఇక్కడ ప్రింట్ వోల్టేజ్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసి నెక్స్ట్ ఇక్కడ ఇన్స్టెన్స్ని క్లిక్ చేసి ఒకవేళ పారామీటర్స్ ఏమైనా చేంజ్ చేయాలనుకుంటే ఇక్కడ పారామీటర్స్ చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ దీన్ని నేను రొటేట్ చేయాలనుకున్నాను కాబట్టి R బటన్ ప్రెస్ చేసి రొటేట్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ చూడండి, మనకి ఇన్పుట్ ఈ బిట్ ప్యాటర్న్ తర్వాత దీన్ని కనెక్ట్ చేసుకోవాలి. అగైన్ అవుట్పుట్ సైడు మనం ఇక్కడ కనెక్ట్ చేసుకోవాలి. సో అగైన్ ఇక్కడ డన్ బటన్ క్లిక్ చేసుకోవాలి. సో ఓవరాల్ కనెక్షన్స్ అనేవి ఇక్కడ ఇచ్చేసాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి, దీన్ని కరెక్ట్గా ఫిట్ చేయాలనుకుంటే మన కీబోర్డ్లో హోమ్ బటన్ అని క్లిక్ చేసుకోవాలి, లేదా ఇక్కడ వ్యూకి వెళ్ళి ఫిట్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకోవాలి. సో ఆటోమేటిక్గా మనము ఆ కనెక్షన్స్ అన్ని క్లియర్గా ఇక్కడ చూడొచ్చు. సో అగైన్ ఇక్కడ చూడండి, దీన్ని ఫస్ట్ మన సర్క్యూట్ కనెక్షన్లో ఏమన్నా మిస్టేక్స్ ఉంటే అంటే ప్రాపర్గా కనెక్ట్ చేయకుండా ఉంటే ఆ ఎర్రర్స్ని మనం ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే మనకి లెఫ్ట్ సైడ్ టిక్ మార్క్ ఉంది కదా, అంటే దీని నేమ్ వచ్చి చెక్ సెలెక్టెడ్ స్కోప్ అంటారు దీన్ని. సో దీన్ని క్లిక్ చేసినట్లయితే మన ఇచ్చిన కనెక్షన్ ఏమైనా మిస్టేక్స్ ఉంటే బాటమ్ ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. సో ఫస్ట్ ఇక్కడ చూడండి, నేను ఈ పర్టికులర్ నాట్ గేట్లో PMOS 1 ఉంది కదా, ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ ఉంది. సో ఒకవేళ దాన్ని రెక్టిఫై చేయాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేస్తే ఆ మిస్టేక్ ఏదైతే ఉంటుందో అది చూపిస్తూ ఉంటుంది. సో మనం ఇక్కడ PMOS NMOS సబ్స్ట్రేట్ అనేది మనం VCC గ్రౌండ్కి ఇవ్వాలి. అంటే PMOS సబ్స్ట్రేట్ వచ్చి VDD,
ఎన్మాస్ సబ్స్ట్రేట్ వచ్చి గ్రౌండ్కి ఇవ్వలేదు, అదే ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ దీన్ని ఫిట్ చేసి ఇప్పుడు మనం ఏం చేయాలంటే వైర్ని సెలెక్ట్ చేసి నెక్స్ట్ ఇక్కడ పీమాస్ సబ్స్ట్రేట్ నుంచి ఇక్కడ VDD కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ అదేవిధంగా ఎన్మాస్ సబ్స్ట్రేట్ నుంచి ఇక్కడ గ్రౌండ్ కనెక్ట్ చేసుకున్నాను. సో అగైన్ ఇక్కడ చూడండి ఎస్కేప్ బటన్ క్లిక్ చేసుకున్నాను, అంటే వైర్ అనేది ఆ కనెక్షన్ ఎనేబుల్ అయింది కాబట్టి దాన్ని డిజేబుల్ చేసుకున్నాను. సో తర్వాత ఇక్కడ చూడండి మళ్ళీ ఇంకోసారి సేవ్ చేసి నెక్స్ట్ ఇక్కడ మన యొక్క డిజైన్ నేమ్ సెలెక్ట్ చేసి మన యొక్క సర్క్యూట్ నేమ్ని సెలెక్ట్ చేసి నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ ఇంకోసారి సర్క్యూట్ కనెక్షన్స్ చెక్ చేద్దాం. కాబట్టి ఇక్కడ టిక్ మార్క్ని క్లిక్ చేసుకోవాలి. అగైన్ ఇక్కడ చూడండి మనం డిజైన్ చేసిన సర్క్యూట్లో ఎలాంటి ఎర్రర్స్ కానీ వార్నింగ్స్ లేనట్టుగా ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. సో తర్వాత ఇక్కడ చూడండి మనం సిమ్యులేషన్ సెటప్ చేయాలి కాబట్టి ఇక్కడ సెటప్ సిమ్యులేషన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ జనరల్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ లైబ్రరీ ఫైల్స్ ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడు మనం లైబ్రరీ ఫైల్స్ని యాడ్ చేసుకోవాలి, అంటే సిమ్యులేషన్ రిలేటెడ్ లైబ్రరీ ఫైల్స్ అనేవి ఇక్కడ యాడ్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ బ్రౌజ్ బటన్ క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ దిస్ పీసీని క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ డి డ్రైవ్ని క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ lib14 క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ లైబ్రరీస్ని క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ చూడండి మోడల్స్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ generic_025 లైబ్రరీ ఫైల్స్ ఉన్నాయి కదా, దీన్ని సెలెక్ట్ చేసి నెక్స్ట్ ఇక్కడ ఓపెన్ క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఈ పర్టికులర్ లైబ్రరీ ఫైల్స్ ఇక్కడ క్లిక్ చేసి మనం ఎండింగ్కి వెళ్ళాలి. ఒకసారి ఇక్కడ 1 స్పేస్ ఇచ్చి క్యాపిటల్ టీటీ కానీ స్మాల్ టీటీ కానీ ఇక్కడ టైప్ చేసుకోవాలి. సో టైప్ చేసి నెక్స్ట్ ఇక్కడ ట్రాన్సియంట్ ఆర్ ఫోరియర్ అనాలిసిస్ ఉంది కదా, దీన్ని టిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ స్టాప్ టైం వచ్చి నేను 100 నానో సెకండ్స్ తీసుకున్నాను. నెక్స్ట్ మ్యాక్సిమం టైం సెటప్ వచ్చి 10 నానో సెకండ్స్ తీసుకున్నాను. సో ఓవరాల్గా ఇవి సెట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఓకే బటన్ క్లిక్ చేసుకోవాలి. అగైన్ ఇక్కడ చూడండి మనం స్టార్ట్ సిమ్యులేషన్ని క్లిక్ చేసుకోవాలి. సో ఆటోమేటిక్గా ఇక్కడ మనకి సిమ్యులేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మనకి వేవ్ ఫామ్ అనేది ఇక్కడ జనరేట్ అయింది కదా, ఫస్ట్ దీన్ని మినిమైజ్ చేద్దాము. అగైన్ ఇక్కడ చూడండి మనకి ఈ పర్టికులర్ టీ స్పైస్ సిమ్యులేషన్ స్టేటస్లో మనకి సిమ్యులేషన్ కంప్లీట్ అయినట్టుగా ఇక్కడ చూపించాలి. తర్వాత ఇప్పుడు మనం ఎడిట్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకుంటే ఇక్కడ మన వేవ్ ఫామ్ ఏదైతే ఉంటుందో ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. సో అగైన్ ఇక్కడ చూడండి సేమ్ ప్లాట్లో చూపించాలనుకుంటే ఈ బటన్ క్లిక్ చేసుకోవాలి, ఆల్రెడీ సేమ్ ప్లాట్లోనే ఉంది. ఒకవేళ ఈ పర్టికులర్ ప్లాట్ని సపరేట్ చేయాలనుకుంటే ఇక్కడ సపరేట్ ఫ్లాట్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకోవాలి, ఆటోమేటిక్ ఇక్కడ సపరేట్ అయినట్టుగా చూపిస్తూ ఉంటుంది. అగైన్ ఇక్కడ చూడండి మనం ఈ పర్టికులర్ టైం పీరియడ్ అనేది ఎక్స్పాండ్ అవ్వాలనుకుంటే అంటే ఇక్కడ మనకి జూమ్ ఇన్ చేయాలనుకుంటే దీన్ని క్లిక్ చేసుకోవాలి. ఒకవేళ జూమ్ అవుట్ చేయాలనుకుంటే ఈ పర్టికులర్ బటన్ని క్లిక్ చేసి మనం జూమ్ అవుట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఒకసారి చూడండి మనకి CMOS ఇన్వర్టర్ అవుట్పుట్ ఎలా ఉంటుందంటే ఇక్కడ మనకి 1 అప్లై చేసుకుంటే ఇన్పుట్ 0 జనరేట్ అవుతుంది, 0 అప్లై చేస్తే 1 జనరేట్ అవుతుంది. సో ఈ విధంగా మనకి జనరేట్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ అబ్జర్వ్ చేయండి మనకి ఓవరాల్గా ఇక్కడ 10 నానో సెకండ్స్ చూపించాం కాబట్టి అది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఈచ్ సైకిల్ వచ్చి మనకి 10 నానో సెకండ్స్ తీసుకున్నాం కాబట్టి ఇది ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. అగైన్ మనం ఇన్పుట్ వోల్టేజ్ అంటే అక్కడ VDD వచ్చి 5 volts తీసుకున్నాను కాబట్టి ఇక్కడ 5 voltsగా ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. సో ఈ విధంగా మనము ఈ CMOS ఇన్వర్టర్ డయాగ్రామ్ని డిజైన్ చేసుకోవచ్చు. అగైన్ ఇక్కడ చూడండి నేను దీన్ని క్లోజ్ చేసి నెక్స్ట్ ఇక్కడ డోంట్ సేవ్ని క్లిక్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ టీ స్పైస్ ఈ పర్టికులర్ సాఫ్ట్వేర్ని కూడా క్లోజ్ చేసేసాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి దీనికి సింబల్ క్రియేట్ చేసి కూడా ఒకసారి చూద్దాము. కాబట్టి ఫస్ట్ ఇక్కడ ఇన్పుట్ బిట్ ప్యాటర్న్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసి డిలీట్ చేసేయండి. ఇక్కడ ఉన్న వైర్ని కూడా డిలీట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ప్రింట్ వోల్టేజ్ని కూడా సెలెక్ట్ చేసి డిలీట్ చేసి అగైన్ ఇక్కడ ప్రింట్ వోల్టేజ్ సెలెక్ట్ చేసి డిలీట్ చేసుకోండి. ఇక్కడ ఉన్న పవర్ సప్లై ఏదైతే ఉంటుందో దాన్ని కూడా సెలెక్ట్ చేసి డిలీట్ చేసుకోండి. సో ఓవరాల్గా ఈ పర్టికులర్ ఇన్పుట్ కనెక్షన్స్ VDD గ్రౌండ్ అవుట్పుట్ కనెక్షన్స్ వీటన్నిటిని రిమూవ్ చేసుకోవాలి. సో తర్వాత ఇక్కడ మనం సింబల్ క్రియేట్ చేయాలి కాబట్టి ఫస్ట్ ఇక్కడ మన డిజైన్ నేమ్ వచ్చి VLSI ల్యాబ్ సెలెక్ట్ చేసి నెక్స్ట్ ఇక్కడ ఈ పర్టికులర్ సర్క్యూట్ నేమ్ నాట్ గేట్ ఉంది కదా, సెల్ నేమ్, దీన్ని సెలెక్ట్ చేసి ఇప్పుడు టాప్ సెల్ని క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ
జనరేట్ సింబల్ని క్లిక్ చేసుకోవాలి. సో అగైన్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనం డిఫాల్ట్గా ఇక్కడ లెఫ్ట్ టు రైట్ టాప్ బాటమ్ ఏవేవి రావాలో యాస్టిజ్గా అలానే వస్తుంది. లేదా మనము సెట్ చేయాలనుకుంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ నేమ్స్ వచ్చి ఏమేమి రావాలో చూసుకోవాలి. లెఫ్ట్ సైడ్ డిఫాల్ట్గా మనకి ఇన్పుట్ రావాలి కాబట్టి నేను ఏ టైప్ చేసుకున్నాను. నెక్స్ట్ రైట్ సైడ్ అవుట్పుట్ రానుకున్నాం కాబట్టి దాని నేమ్ వచ్చి వైగా టైప్ చేసుకున్నాను. నెక్స్ట్ టాప్ సైడ్ మనం VDD ఇవ్వాలి కాబట్టి VDD టైప్ చేసుకున్నాను. నెక్స్ట్ బాటమ్ సైడ్ గ్రౌండ్ ఇవ్వాలనుకున్నాం కాబట్టి గ్రౌండ్ టైప్ చేసుకున్నాను. ఒకవేళ ఈ సింబల్ సైజు ఏమైనా చేంజ్ అనుకుంటే ఈ పర్టికులర్ 2 వాల్యూస్ చేంజ్ చేసి మనం ఆ పర్టికులర్ సింబల్ సైజ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. సో అగైన్ ఇక్కడ చూడండి, ఇక్కడ మాడిఫై బటన్ ఎందుకు ఇచ్చేస్తామంటే ఆల్రెడీ సింబల్ క్రియేట్ చేసి ఉంటాము, దాన్ని మాడిఫై చేయాలనుకుంటే ఈ మాడిఫై బటన్ని క్లిక్ చేసుకోవాలి. ఒకవేళ కొత్తగా క్రియేట్ చేయాలనుకుంటే ఇక్కడ డైరెక్ట్గా రీప్లేస్ బటన్ని క్లిక్ చేసుకోవాలి. అగైన్ ఇక్కడ చూడండి, నేను రీప్లేస్ బటన్ని క్లిక్ చేసుకున్నాను. ఆటోమేటిక్గా ఇక్కడ చూడండి సింబల్ అనేది క్రియేట్ అయిపోయింది. సో కాబట్టి మనం క్రియేట్ చేసుకున్న డయాగ్రామ్కి ఇక్కడ సింబాలిక్ రిప్రజెంటేషన్ ఈ విధంగా వచ్చింది. సో అగైన్ ఇక్కడ చూడండి, ఒకవేళ వేరే సర్క్యూట్ మనం డిజైన్ చేయాలనుకుంటే ఇక్కడ ఓపెన్ దగ్గర యారో ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనము స్కీమాటిక్ని క్లిక్ చేసుకోవాలి. సో అగైన్ ఇక్కడ చూడండి స్కీమాటిక్ అనేది సెలెక్ట్ అయిపోయింది. అయితే ఇక్కడ చూడండి, నేను ఇదే సింబల్కి ఇన్పుట్ అప్లై చేసి అవుట్పుట్ని వెరిఫై చేద్దాం. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే మళ్ళీ సెల్లోకి వెళ్ళి నెక్స్ట్ ఇక్కడ న్యూ వ్యూని క్లిక్ చేసి ఇక్కడ చూడండి మనకి స్కీమాటిక్ అనేది కంపల్సరీ ఉండాలి వ్యూ టైపు. ఇప్పుడు నేను ఈ పర్టికులర్ సెల్ నేమ్ ఏంటంటే నేను ఇక్కడ ఇన్వర్టర్ టెస్ట్ అని టైప్ చేస్తున్నాను కాబట్టి ఇన్వర్టర్ టెస్ట్ అని టైప్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఓకే బటన్ క్లిక్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ మనం స్క్రోల్ డౌన్ చేయాలి కాబట్టి స్క్రోల్ డౌన్ చేస్తే మనకి ఇలా వస్తుంది. ఇప్పుడు మనము ఇన్వర్టర్ సింబల్తో ఇక్కడ ఇన్పుట్ ఇచ్చి అవుట్పుట్ని వెరిఫై చేయాలనుకున్నాం కాబట్టి ఫస్ట్ ఇక్కడ మనము VLSI ల్యాబ్ని క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ నాట్ గెట్ని క్లిక్ చేసి ఇక్కడ సింబల్ అనేది చూపిస్తూ ఉంటుంది కదా, ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇన్స్టెన్స్ని క్లిక్ చేసుకుంటే మనం ఆ పర్టికులర్ సింబల్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇక్కడ ఓపెన్ చేసుకోవచ్చు. అగైన్ ఇక్కడ డన్ బటన్ క్లిక్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ చూడండి, నేను ఇన్పుట్ పోర్ట్ యాడ్ చేయాలనుకున్నాను కాబట్టి ఇక్కడ ఇన్పుట్ పోర్ట్ని క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ ఇన్పుట్ పోర్ట్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాను. సో నేమ్ వచ్చి ఇక్కడ ఏ టైప్ చేసి నెక్స్ట్ ఇక్కడ ఓకే బటన్ క్లిక్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ అవుట్పుట్ పోర్ట్ యాడ్ చేయాలి కాబట్టి అవుట్పుట్ పోర్ట్ని క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ ప్లేస్ చేసి నెక్స్ట్ ఇక్కడ అవుట్పుట్ నేమ్ వచ్చి వై టైప్ చేసుకోవాలి. ఎందుకంటే ప్రీవియస్ నేమ్స్ ఏ అయితే ఉంటుందో అదే ఇక్కడ టైప్ చేసుకోవాలి. ఓకే బటన్ క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ VDD ఇవ్వాలి కాబట్టి నేను ఇక్కడ ఆ పర్టికులర్ VDD గ్రౌండ్ కనెక్షన్ వచ్చి ఇక్కడ మిస్లేనియస్లో ఉంటుంది కాబట్టి దీన్ని క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ VDD క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ ఇన్స్టెన్స్ని క్లిక్ చేసి ఇక్కడ యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ అదే VDD కనెక్షన్ ఇక్కడ సపరేట్గా ఇక్కడ తీసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ డన్ బటన్ క్లిక్ చేసుకున్నాను. నెక్స్ట్ గ్రౌండ్ యాడ్ చేయాలి కాబట్టి ఇక్కడ గ్రౌండ్ క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ ఇన్స్టెన్స్ని క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ ఆ గ్రౌండ్ సింబల్ని ఇక్కడ యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి డన్ బటన్ క్లిక్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ చూడండి, నేను వైర్తో కనెక్ట్ చేయాలనుకున్నాను కాబట్టి వైర్ని క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ VDD కనెక్షన్ని ఇక్కడ కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ గ్రౌండ్ కనెక్షన్ ఇక్కడ ఇచ్చేసుకున్నాను. నెక్స్ట్ ఇన్పుట్ నుంచి ఇక్కడ కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఈ అవుట్పుట్ పోర్ట్ నుంచి అవుట్పుట్ కనెక్ట్ చేసుకున్నాను. సో తర్వాత ఇక్కడ చూడండి, మనం వోల్టేజ్ సోర్స్ ఇక్కడ యాడ్ చేయాలి కాబట్టి స్పైస్ ఎలిమెంట్స్ని క్లిక్ చేసి వోల్టేజ్ సోర్స్ని క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ ఇన్స్టెన్స్ని క్లిక్ చేసి ఇక్కడ పేస్ట్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ బిట్ ప్యాట్ని యాడ్ చేయాలి కాబట్టి నేనేం చేశానంటే ఇక్కడ ఈ ఇంటర్ఫేస్ దగ్గర యారో క్లిక్ చేసి స్క్రోల్ అప్ చేసి బిట్ని సెలెక్ట్ చేసి ఇప్పుడు బిట్ ప్యాట్ని అనేది ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. అయితే ఇక్కడ చూడండి డబుల్ క్లిక్ చేసి ఇక్కడ ఉన్న వాల్యూ డిలీట్ చేసి 01 01 01 01 సో ఒక 8 వాల్యూస్ ఇలా తీసుకుని తర్వాత ఇక్కడ కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ డన్ బటన్ క్లిక్ చేసుకున్నాను. సో అగైన్ ఇక్కడ చూడండి, నేను ఈ గ్రౌండ్ కనెక్షన్ ఇవ్వాలి కాబట్టి వైర్ని సెలెక్ట్ చేసి నెక్స్ట్ ఇక్కడ ఈ బిట్ ప్యాటర్న్ నుంచి ఇలా కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఎస్కేప్ బటన్ క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ ఈ గ్రౌండ్ని సెలెక్ట్ చేసి దీనికి కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ Ctrl+C ప్రెస్ చేసి నెక్స్ట్ ఇక్కడ Ctrl+V ప్రెస్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ గ్రౌండ్ అనేది ఇక్కడ కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఎస్కేప్ బటన్ క్లిక్ చేసుకున్నాను.
సో తర్వాత ఇక్కడ చూడండి మనం వైర్తో కనెక్ట్ చేయాలి కాబట్టి వైర్ని సెలెక్ట్ చేసి ఈ VDD కనెక్షన్ని ఈ వోల్టేజ్ సోర్స్కి, నెక్స్ట్ ఇక్కడ ఈ వోల్టేజ్ సోర్స్ నెగిటివ్ టర్న్ నుంచి ఇక్కడ గ్రౌండ్కి కనెక్ట్ చేసుకున్నాను. సో తర్వాత ఇక్కడ ప్రింట్ వోల్టేజ్ కనెక్ట్ చేయాలి కాబట్టి నేను ఇక్కడ స్పైస్ కమాండ్స్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ ప్రింట్ వోల్టేజ్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసి నెక్స్ట్ ఇక్కడ ఇన్స్టెన్స్ని క్లిక్ చేసి దీన్ని రొటేట్ చేయాలనుకున్నాం కాబట్టి R బటన్ క్లిక్ చేసి ఇక్కడ బిట్ ప్యాటర్న్ తర్వాత కనెక్ట్ చేసుకోవాలి. అగైన్ ఇక్కడ అవుట్పుట్ దగ్గర కనెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ డన్ బటన్ క్లిక్ చేసుకోవాలి. సో అగైన్ ఇక్కడ చూడండి నేను దీన్ని కరెక్ట్గా ఫిట్ చేయాలనుకున్నాం కాబట్టి వీలోకి వెళ్ళి ఇక్కడ ఫిట్ బటన్ క్లిక్ చేసుకున్నాను. సో ఫస్ట్ ఇక్కడ సర్క్యూట్ కనెక్షన్స్ ప్రాపర్గా ఉన్నాయో లేదో చెక్ చేద్దాం. కాబట్టి ఇక్కడ లెఫ్ట్ సైడ్ చెక్ సెలెక్టెడ్ స్కోప్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకోవాలి. సో మనం కనెక్ట్ చేసుకున్న సర్క్యూట్లో ఎలాంటి ఎర్రర్స్ కానీ వార్నింగ్స్ లేవు కాబట్టి నెక్స్ట్ ఇక్కడ సిమ్యులేషన్ సెటప్ చేయాలి కాబట్టి ఇక్కడ సెటప్ సిమ్యులేషన్ క్లిక్ చేసి నెక్స్ట్ జనరల్ని క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ లైబ్రరీ కాడ క్లిక్ చేసి సిమ్యులేషన్ లైబ్రరీ ఫైల్స్ని బ్రౌజ్ చేయాలి కాబట్టి ఇక్కడ బ్రౌజ్ బటన్ క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ దిస్ పీసీని క్లిక్ చేసి డి డ్రైవ్ని క్లిక్ చేసి lib14ని క్లిక్ చేసి లైబ్రరీస్ని క్లిక్ చేసి మోడల్స్ని క్లిక్ చేసి ఇక్కడ generic_025 లిబ్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసి నెక్స్ట్ ఇక్కడ ఓపెన్ క్లిక్ చేసుకోవాలి. అగైన్ ఇక్కడ ఈ లైబ్రరీ ఫైల్స్ ఎండింగ్ మనం 1 స్పేస్ ఇచ్చి ఇక్కడ స్మాల్ టీటీ కానీ క్యాపిటల్ టీటీ కానీ ఎంటర్ చేసుకోవాలి. ఇక్కడ టీటీ అంటే ట్యానర్ టూల్. నెక్స్ట్ ఇక్కడ ట్రాన్సియంట్ ఆర్ ఫోరియర్ అనాలిసిస్ని క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ స్టాప్ టైం వచ్చి 100 నానోసెకండ్స్ టైప్ చేసుకున్నాను. మ్యాక్సిమం టైం సెటప్ వచ్చి 10 నానోసెకండ్స్ టైప్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఓకే బటన్ క్లిక్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ స్టార్ట్ సిమ్యులేషన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకున్నాను. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మనకి ఇక్కడ T-Spiceలో సిమ్యులేషన్ కంప్లీటెడ్ అయినట్టుగా చూపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ డబుల్ ఎడిట్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసినట్లయితే మనం ఏ ఫామ్ అనేది ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. అగైన్ ఇక్కడ చూడండి నేను ఈ పర్టికులర్ ప్లాట్ని సపరేట్ చేయాలనుకున్నాను కాబట్టి ఇక్కడ సపరేట్ ప్లాట్ని క్లిక్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ జూమ్ అవుట్ చేయాలనుకున్నాను కాబట్టి దీన్ని జూమ్ అవుట్ క్లిక్ చేసుకున్నాను. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి సింబాలిక్గా నేను అప్లై చేసినా కూడా మనకి ఇన్పుట్ ఇచ్చే అవుట్పుట్ని వెరిఫై చేసుకున్నాను. అంటే ఇక్కడ 0 అప్లై చేశాను కాబట్టి CMOS ఇన్వర్టర్కి 1 జనరేట్ అయింది, 1 అప్లై చేశాను కాబట్టి 0గా ఇక్కడ జనరేట్ అయింది. సో ఈ విధంగా మనము సింబాలిక్గా జనరేట్ చేసి మనం ఇన్పుట్ ఇచ్చి అవుట్పుట్ని అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా సర్క్యూట్ డయాగ్రామ్ కనెక్ట్ చేసి మనం ఇన్పుట్ ఇచ్చి అవుట్పుట్ని ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి నేను అప్కమింగ్ వీడియోస్లో ఈ పర్టికులర్ లైబ్రరీ ఫైల్స్ ఇచ్చేసి రిమైనింగ్ CMOS NAND అండ్ CMOS NOR 6, CMOS XOR, CMOS XNOR, అదేవిధంగా ఫుల్ యాడరు, ఆఫ్ యాడరు, NMOS, PMOS క్యారెక్టరిస్టిక్స్, దాంతోపాటు కొన్ని సర్క్యూట్స్ని డిజైన్ చేసి ఇన్పుట్ ఇచ్చి అవుట్పుట్ని వెరిఫై చేద్దాం.